గోరక్షక్ దళ సభ్యుడి మీద కాల్పులు జరిపిరట. గోవుల తరలింపును అడ్డుకున్నాడు అన్న కక్షతో వ్యక్తి దారుణం. ఆసుపత్రిలో బాధితుడు నిలకడగా ఆరోగ్యం. ప్రశాంత్ సింగ్ పరారీలో నిందితుడు. మేడ్చల్లో ఘటన. గోవుల తరలింపును అడ్డుకున్నాడు అన్న కక్షతో చర్చల నెపంతో పిలిపించుకొని గోరక్షక దళ సభ్యుడిపైన కాల్పులు జరిపాడు వ్యక్తి. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని యానంపేటలో ఈ ఘటన జరిగింది. బహదూర్పురాకు చెందిన ఇబ్రహీం పలు జిల్లాల్లోని పశువుల సంతల్లో ఆవులను కొనుగోలు చేసి నగరంలోని కబేలాలకు తరలిస్తున్నాడట. కీసర మండలం రాంపల్లి ఆర్ఎల్ నగర్లో నివాసం ఉంటున్న ప్రశాంత్ సింగ్ అలియాస్ సోను గోరక్షక్ దళ సభ్యుడిగా పనిచేస్తూ గోవుల తరలింపును అడ్డుకుంటున్నాడు. వారం క్రితం ఇబ్రహీంకు చెందిన ఆవులు తరలిస్తున్న కంటైనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ప్రశాంత్ పైన కక్ష పెంచుకున్న ఇబ్రహీం చర్చల కోసం శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా అతడికి కబురు పెట్టిండట. బుధవారం ప్రశాంత్ సింగ్ తన కారులో యానంపేటకి చేరుకున్నాడు. చర్చలు జరుగుతుండగా ఒక దశలో సహనం కోల్పోయిన ఇబ్రహీం తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ను బయటకు తీసిండు. 3 రౌండ్లు గాల్లోకి పేల్చి 4వ రౌండ్ను ప్రశాంత్ వైపుగా కాల్చాడు. ఆ తూటా ప్రశాంత్ ఛాతి కింది భాగంలో దిగింది. రక్షించండి రక్షించండి అని కేకలు వేసుకుంటూ ప్రశాంత్ రోడ్డు మీదకు పరుగులు తీశాడు. వెంటనే అక్కడి నుంచి ఇబ్రహీం పరారయ్యాడు. గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రశాంత్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంటే చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో పరిస్థితి.